రీసెంట్ గా ట్రంప్ యూకే ప్రెసిడెంట్ తో స్కాట్లాండ్ లో మాట్లాడుతూ రష్యాకి ఇచ్చిన 50 days డెడ్ లైన్ ని 10 or 12 days తగ్గిస్తున్నాను అని చెప్పాడు. ఎటువంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో నేను ఈ పని చేస్తున్నాను. ఎప్పుడు చూసినా గానీ ఉక్రెయిన్ మీద బాంబులు వేస్తున్నారు, మొత్తం ఎక్కడ చూసినా డెడ్ బాడీస్ ఉంటున్నాయి ఉక్రెయిన్ లో అని చెప్పి ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ ఇన్ పుతిన్, ప్రెసిడెంట్ పుతిన్ అని చెప్పి ట్రంప్ పేర్కొంటున్నాడు. దీనికి ఉక్రెయిన్ కి సపోర్టింగ్ గా మాట్లాడేసరికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎయిడ్ ఆయన ట్విట్టర్ లోనూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వెన్ అమెరికా స్టాండ్స్ స్ట్రాంగ్ అదర్ నేషన్స్ విల్ థింక్ ట్వైస్ అని చెప్పాడు. అంటే ఉక్రెయిన్ వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు అయితే ఇది ఎంత చెప్పినా కానీ ఈ సీజ్ ఫైర్ అనేది ఒక కాంక్రీట్ దానికి రాకపోవడంతో ట్రంప్ ఇలా అంటున్నాడు అని చెప్పి అంటున్నాడు. ఒకళ్ళు ఇది 50 days అన్నాడు, 50 days తర్వాత చాలా స్ట్రాంగ్ గా చేయాలి. లేదు ఇప్పటికి పుతిన్ వీళ్ళేమో రష్యా వాళ్ళు అసలు డేకనే డేకట్లేదు, నీ ఇస్తారా పోతే పోరా అన్నట్టు వదిలేస్తున్నారు. అంటే యు సీ ఇఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ఏ దేశం గొప్పది, ఏ దేశము స్ట్రాంగ్, ఏ దేశం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది అని చెప్పి నడుస్తున్న యుద్ధం ఇది. ఆబ్వియస్లీ ట్రంప్ వాళ్ళు ఏం చేసినా గానీ ఐ మీన్ టు సే అమెరికా వీళ్ళు ఏం చేసినా గానీ నాకు తెలిసి పుతిన్ అయితే వినడు. అయితే ట్రంప్ చెప్తూ ఇంకా పెనాల్టీస్ ఎక్కువ పడబోతున్నాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టారిఫ్స్ అండ్ రిలేషన్షిప్స్ వైజ్ కూడా అని చెప్పి అంటున్నాడు. వేస్తే రష్యా ఒక్కదాని మీదే కాదు, రష్యాతో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారు లైక్ భారతదేశము, బ్రెజిల్, చైనా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇప్పుడు మనం ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం, వీళ్ళ మీద కూడా టారిఫ్స్ పడుతున్నాయి అని చెప్తే ఆ దేశాన్ని ఏకాకి చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. బట్ ఆబ్వియస్లీ డిపెండెన్సీ ఆఫ్ రష్యా టువర్డ్స్ ద వరల్డ్ చాలా ఎక్కువ ఉంది. అంతెందుకు యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత యూరోప్ వాళ్ళే అది కాదు ఇది కాదు అన్నారు, కానీ వాళ్ళే గ్యాస్ కొన్నారు. అంతే అవసరం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అంతే ఐ థింక్ లెట్ us see మనం చూడాలి హౌ ట్రంప్ వర్సెస్ పుతిన్ దిస్ థింగ్ గోస్.